అన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంత కార్యక్రమాలు అటు అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఇండియా టుడే వాళ్ళ మూడ్ ఆఫ్ ద నేషన్ కావచ్చు, సీ ఓటర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ మనం చూసాం. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వాళ్ళు చేసేటటువంటి సర్వే రిపోర్టుల్లో కూటమి ప్రభుత్వానికి ఇంకా మొన్నొచ్చిన మ్యాండేట్ కన్నా 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చిన ఓటు షేరు 39% పడిపోవడం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారనే దానికి ఒక 2 జాతీయ స్థాయి సంస్థలు చేసిన సర్వేల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తట్టుకోలేక కడుపు మంటతో, అలాగే వాళ్ళ ఆలోచన విధానం 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలుసు. అటువంటి రాక్షస ఆలోచన విధానాన్ని, అటువంటి భాషని చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు కనీసం కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా కూడా అర్థం కావట్లేదు. ఒక వయసులో ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, నీకన్నా వయసులో పెద్దవాడు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేసినటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన్ని పట్టుకొని ఆయన తల్లిని అవమానించే విధంగా మాకు ఆ పదాలు వాడాలన్నా కూడా రావట్లేదు నోటికి. ఎందుకంటే మా నాయకుడు మాకు అటువంటి సంస్కారం నేర్పారు. నీ నాయకుడు నీకు ఎటువంటి సంస్కారం నేర్పారో అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల మీదకి, సమాజం మీదకి వదిలి అటువంటి మాటలు మాట్లాడితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారేమో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకో. అది నిన్న 2 రోజుల్లోనే రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పటికైనా గౌరవప్రదంగా ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు పోరాటం చేసేటటువంటి హక్కు మీకుంది. అలా కాకుండా అసభ్య పదజాలంతో మా నాయకుడిని కనుక మాట్లాడితే కార్యకర్తలు, మా నాయకుడు ఊరుకున్నా కార్యకర్తలు ఊరుకోరు అనేది నిన్న 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో చూశారు. కాబట్టి గౌరవప్రదమైన రాజకీయాలు చేద్దాం. వైఎస్ భారతి గారి గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడితే ఆ ఇంట్లో ఆడవాళ్ళు, ఎవరింట్లో ఆడవాళ్ళైనా ఆడవాళ్లే, మనం వాళ్ళ గౌరవం కాపాడాలని చెప్పనేసి మా నాయకుడు, మా కార్యకర్త మీదే కేసు పెట్టి జైల్లో వేపించి అటువంటి సంస్కారహీనమైన పనులు చేస్తే ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పష్టంగా సందేశం ఇవ్వడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటో మనం చూసాం. ఒక కార్యకర్త గంగమ్మ 2029 ఎన్నికల్లో గెలిచిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేళ్లు కోసినట్టే రపా అని చెప్పిన ఒక పెద్ద ఫ్లెక్సీ పెడితే, ప్రెస్ మీట్ లో ప్రశ్న అడిగితే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అటువంటి హింసాయుతమైన ఆలోచనలు మేము ఖండిస్తున్నామని చెప్పాల్సింది పోయి ఏంటి ఏమన్నారు, రప్ప ఏముంది, దాని ఏముంది అని అంత సింపుల్ గా మాట్లాడారు. అంటే ఆ మనిషి ఆలోచన విధానం ఎంత హింసాత్మకం అనే దానికి వాళ్ళ సొంత బాబాయిని గొడ్డలితోటి ఆ రకంగా నరికి చంపారంటే ఇంకా ప్రజలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఏమవుతుంది. సో నువ్వు ఇంకా హెచ్చరించాల్సింది పోయి అటువంటి మాటలు మాట్లాడద్దని చెప్పనేసి ఇంకా పరామర్శిస్తే మిగతా కేడర్కి, వాళ్ళ కేడర్కి కావచ్చు, సమాజానికి ఎంత దారుణమైన సందేశం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో ఆయన ప్రజలే చూస్తున్నారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. ఒక సీటుకి ఆయన కూడా గెలుస్తాడు లేని పరిస్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రోజు చేస్తున్నటువంటి పరిణామాలు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓ రకంగా ఆయనే ఇంకా ప్రోత్సహించినట్టే ఉంది కదా సార్. అన్నాడు ఒకరే కాదు, మిగిలిన కూడా మాట్లాడండి. జోగి రమేష్ మాట్లాడాడు. మేము మొదటే కంట్రోల్ చేస్తుంటే జోగి రమేష్ మాట్లాడేవాడు కాదు. ఆయన చూసి ఇంకొకరు మా అధినాయకుడి దగ్గర మేమేదో మెప్పు పొందాం లేకపోతే ఇచ్చేద్దాం అన్నటువంటి ఒక హింసా ధోరణితో, ఆలోచనతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో చోరీ జరిగితే అదేదో ఎంత 9,000 ఎంత చిప్పు, ₹1 అన్న అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు కొన్ని కోట్ల మంది వాళ్ళ మొక్కులు చెల్లించుకొని స్వామివారికి ఇచ్చేటటువంటి డబ్బులు, అంటే ఇది ఒక పెద్ద ఎమోషన్.
అటువంటి దాంట్లో జరిగిన దొంగతనాన్ని కూడా చాలా సింపుల్, అదేదో చిన్న దొంగతనం మాట్లాడితే ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా మనం అందరం ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఇటువంటి వ్యక్తి అసలు ప్రతిపక్షం కాదు, రాజకీయాల్లో కూడా ఉండటానికి అనర్హుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూసిన ఆంబోతుల్లాగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మాత్రం ప్రజలే మిమ్మల్ని వెంటబడి కొడతారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొక మాట మాట్లాడినా నీ గౌరవం ఈరోజు ఏమైందో చూసావు. ఇంతకు మించిన తీవ్రమైన పరిణామాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఒక సంస్కారవంతమైన ప్రజాహితమైన రాజకీయం చేద్దాం. ప్రభుత్వంలో ఏదైనా లోటుపాటు ఉంటే ప్రశ్నించండి, వాటిని సరిదిద్దుకుంటాం, ఇంకా మంచి పరిపాలన అందించేదానికి చేస్తాం. కానీ ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోమని చెప్పని ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అలాగే చట్టం కూడా తన పని తను చేసుకొని పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.